అది పేలితే జనం ఉంటారా? మీరు ఉద్దేశపూర్వకంగా డ్రామాలు ఆడటం, ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి హోటల్లో లాడ్జింగ్లోనే క్యాంపులు పెట్టి వాళ్ళకి ఏమేమి ఎర్రేశారో లోకం అంతా తెలుసు. దాన్ని ఒక ప్రజాస్వామ్యం కింద డ్రామాగా చిత్రీకరించడం, మీకు అనుకూలమైన పేపర్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆ రోజు అమాయకుడు అనేటువంటి ఎన్టీ రామారావు గారిని కాబట్టి బలి తీసుకోగలిగారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు లాగా అభిమన్యుడు కాదు. ఖచ్చితంగా అర్జున్ లాంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ డ్రామాలు, మీ కుట్రలు, వీటన్నిటిని కూడా చీల్చి చెండాడేటువంటి రాజకీయ మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ డ్రామాలు ఇవాళ మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం డ్రామాలని. డ్రామాలంటే అనంతపురం కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకి భద్రత, జైల్లో భద్రత ఏంటి నాకు అర్థం కాదు.